చందమామ కథ. తీరని వరాలు. పూర్వం విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడి వయసు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక మునిపుంగవుడు గజశృంగి అనే ఆయన విదర్భకు వేంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్లి పాద పూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చినవాడై గజశృంగి, రాజా, నీ భక్తికి సంతోషించాము, ఏదైనా వరం కోరుకో ఇస్తాము అన్నాడు. మునిపుంగవ, తమ దయవల్ల నాకే లోటు లేదు, కాని సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తోంది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగున్ను, పరంలో పున్నామ నరక బాధ తొలగేలాగున్ను ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకు పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడి 21వ జన్మదినం నాడు మళ్లీ మేము దర్శనమిస్తాము అన్నాడా మునిపుంగవుడు. అయితే ఈ మాటలు రాజుకు సరిగా వినిపించలేదు. ఆయనకు కొద్దిగా చెవుడు. సంవత్సరం తిరిగి వచ్చేలోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశాడు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరగసాగాడు. లేక లేక పుట్టిన కొడుకు కావడం చేత రాజుగారి గారాభం వాడికి జాస్తి అయింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాదు. శరగామి ఏ తప్పులు మాట్లాడినా రాజుకు వినిపించేవి కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాదు గాని వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకు భయపడిపోయేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడయ్యాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఈ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మటుకు గజశృంగిని చూసి, ఎవడీ సన్యాసి అని మాత్రం అడిగాడు. మునిపుంగవుడికి కోపం వచ్చింది. తనను మరచిపోయిన వృద్ధరాజును, అవమానించిన యువరాజును శపించడానికని కమండలం ఎత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగివచ్చి మునిపుంగవుడి కాళ్ళు 2 పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునిపుంగవులు భోగుల తరహాలో కూర్చోరాదు కనుక ఆసనం మీద మెత్తనైన తన కృష్ణాజనం పరిచి కూర్చొని శరగామికేసి అసహ్యంగా చూశాడు. కారణం ఏమంటే, శరగామి అన్న మాట మునిపుంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజైన కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాదు. కొడుకు గజశృంగిని అన్న మాట పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చినవాడే ఉండడం చేత గజశృంగి శరగామిని క్షమించడానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించిపోవడానికి వచ్చాము అన్నాడు గజశృంగి రాజుకు వినపడేలాగా గట్టిగా. చిత్తం తమ దయ అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామనుకున్నాము. ఒకటికి మించి ఇవ్వడానికి మాకు మనస్కరించడం లేదు. వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకర్ణుడు పరవశుడై, నాయనా, మునిపుంగవులను ఏదైనా ఒక వరం కోరుకో, వారు కటాక్షిస్తారు అని గజశృంగికేసి తిరిగి, స్వామి, వాడి తరఫున నేను కోరవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి, వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి,
నువ్వు సంజ్ఞలు చేయడం గాని మాటలు అందించడం గాని మేము సహించం అన్నాడు. ఇంతసేపు ఆలోచిస్తున్న శరగామి నాకు 3 వరాలు కావాలి అన్నాడు. వల్ల కాదు, ఒకే వరం కోరుకో, తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు, జాగ్రత్త అన్నాడు ముని. శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతున్నది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మొండిగా. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. నాకు 3 వరాలు కావాలి, అదే నేను కోరే ఒక్క వరం. ఇందులో అన్యాయం లేదు, కావలిస్తే తార్కికులను విచారించండి అన్నాడు శరగామి. తార్కికులు వచ్చారు, చర్చించారు. ఒక్క వరం అన్నది నిర్వచించడం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయని అన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావడం మాట అటుంచి సత్యవంతుడికి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామూలం గారికి దేనికి అన్నారు తార్కికులు. శాస్త్రానికి తలవగ్గవలసి వచ్చింది మహామునికి. సరే, నీ 3 వరాలు అడుగు అన్నాడాయన. తమను జుట్టు లేకుండా చూడాలని ఉంది అన్నాడు శరగామి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని జుట్టంతా పోయి బోడిగుండుతో కనపడ్డాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతబట్టాడు. దాంతో శరగామికే భయం వేసింది. స్వామి, తిరిగి యథాప్రకారం అవ్వండి అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ వరాలు 2 అయిపోయాయి, ఇక ఒకటే మిగిలి ఉంది, కోరుకో అన్నాడు ముని. మళ్లీ 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ. గజశృంగికి ముచ్చెమట్లు పోశాయి. ఇంత కృతజ్ఞత నిన్నెక్కడా చూడలేదు. నువ్వు ఈ విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అన్నాడైన ఎండి పిడసగట్టుకుపోతున్న గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికి ఒక గణిత శాస్త్రజ్ఞుని నియమించారు. శరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికి ఒక లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగా చూస్తానని మునిపుంగవుడు వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఆ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలనిపించింది. రోజులు గడిచాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ వేసుకున్నాడు. ఎందుకంటే మునిపుంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఒక్కగా ఉన్నట్టు తోచి శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం గడ్డగట్టే చలిగాలి వీచేది. దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకు వద్దు అనేసరికి అసలు గాలి లేకుండా పోయి శరగామి ఉక్కిరి బిక్కిరయి మళ్లీ ఇంకో వరం కోరుకోవలసి వచ్చేది. అరవిఘడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చెయ్యాలని మునిపుంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు, శరగామికి ఈ వరాల వల్ల కించిత్తైనా సుఖంగాని లాభంగాని లేకుండా చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపుంగవుడు అన్వేషిస్తున్నట్టు కనపడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో ఏరు పక్కన కూర్చుని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడవుగా అతను అడవిలో సెలయేరు పక్కనే ఉండడమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకరమైన జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలి అనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది, కానీ ఆమె శరీరమంతా కురూపంగా ఉండేది. ఇంత ఎందుకు, శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకుని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతుండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఒక సందర్భంలో శరగామి తనతో వ్యవహారాలు మాట్లాడడానికి వచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరు
అతుక్కుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలకు కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేవాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడటం శరగామికి సరదాగా ఉందేమో గాని ఇతరులకు ఏమాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండడం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు అతని మూలంగా నానా ఆగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చికాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ దుంపదేగా, నిన్ను పాతెయ్యా, నీకు పుండు పెట్ట, నిన్ను తగలెయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్లీ బతుకుతూ ఉండేవారు. శరగామిని గురించి వింత వార్తలు దేశ దేశాలా వ్యాపించాయి. అతన్ని పెళ్లాడడానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే శరగామి గాలి తమకు శోకనిచ్చేవారు కాదు. చివరికి శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమై ఉన్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించిత్తైనా ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగబట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఆ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళుంటాయి. గవ్వలు పందెం వేసి పావును నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగ్గా నిచ్చెనడుక్కు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శరవేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కాని దాన్ని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానంద భరితుడైనాడు. ఆహా, ఈ ఘడియ మళ్లీ రాకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది. మళ్లీ ఆడి చివర్లో శరగామి మొదటి మారులాగానే ఆహా, ఈ ఘడియ మళ్లీ రాకూడదు అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కటొక్కటే ఘడియకొకటి చొప్పున ఖర్చవుతున్నాయి. ఆట ఆడటము, ఆఖరున ఆ గడియ తిరిగి రావాలని కోరడము. ఈ విధంగా అదే ఘడియను మళ్లీ మళ్లీ తెప్పించుకుంటున్నాడు శరగామి. ముసల్రాజు చనిపోయాడు. ఆ వంశం అంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. భూకంపాలు వచ్చాయి. విదర్భ ఎన్నోసార్లు శిథిలమైంది. భూగర్భంలోకి దిగిపోయింది. దాని మీద దెబ్బ వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఆ ఆటే ఆడుతున్నాడు శరగామి. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అది హిమాలయాల మీది మునిపొంగవుడికి ఒక్కడికే తెలుసు. ఇంతకీ ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాళి అంటారు. ఆ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు.